హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మైదా పిండి బియ్య పిండితో చేగోడీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఒక గ్లాసు బియ్య పిండి తీసుకోండి, శుభ్రంగా జల్లించుకోండి. నేను ఈ గ్లాస్తో బియ్య పిండి తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే బియ్య పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తోనే అర గ్లాస్ మైదా తీసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి, ఒక స్పూన్ కారము, కొద్దిగా వంట సోడా, 2 స్పూన్లు నువ్వుల పప్పు, 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని బాగా ఇవన్నీ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇంక ఇవి వేడి నీళ్ళు ఏమీ పొయ్యక్కర్లేదండి, మామూలు చన్నీళ్ళతోనే కలుపుకోవచ్చు అనమాట. తగినన్ని నీళ్ళు పోసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోండి. సాఫ్ట్గా కలుపుకోండి, మరీ అంత గట్టిగా కాకుండా సాఫ్ట్గా తగినన్ని నీళ్ళు పోసుకొని ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి సాఫ్ట్గా. ఇప్పుడు ఈ పిండిని 2 భాగాలు చేసుకొని ఒక కంచంలో కానీ లేదా ఒక బల్ల మీద కానీ ఇలా అరచేతితోని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఇలాగా అరచేతితోని పేనాలండి, మరీ సన్నంగా కాదు, అలాగని మరీ లావుగా కాదు. ఇలాగా మనకి నచ్చిన షేప్లో చేగోడీలు ఈ విధంగా చేసుకోవాలండి, చుట్టుకోవాలన్నమాట. నేనైతే ఈ సైజులో చుడుతున్నాను, మీరు మీకు నచ్చిన సైజులో చుట్టుకోండి. ఈ పిండినంతా ఈ విధంగా చుట్టేసానండి చేగోడీలు. ఇప్పుడు స్టవ్ మీద బాళీ పెట్టుకొని ఒక 1/2 కేజీ ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వండి. మరిగాక స్టవ్ అన్నది సిమ్లో పెట్టేయండి. పెట్టేసాక ముందుగా ఒకటి వేయండి చేగోడి. సిమ్లోనే ఇవి వేయించాలండి, సిమ్లోనే వేయిస్తేనే కరకరలాడుతూ వేగుతాయి. ఎందుకంటే వేడి నీళ్ళు కలపలేదు కాబట్టి ఇది సిమ్లోనే వేయించుకోవాలన్నమాట. మీకు అన్నీ ఒకసారి అంటే అన్నీ ఒకసారి వేయించుకోవచ్చు, లేదు 4 వేసి వేయించుకోవచ్చు, మీ ఇష్టమే అది. అంతేనండి, ఎంతో రుచిగల మైదా పిండి బియ్య పిండి కలిపిన చేగోడీలు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ చేగోడీలకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి.